దేవుని వాక్యం చదువుకుందామండి. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. మార్కు సువార్త 7వ అధ్యాయము మొదటి నుండి. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన వద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనం చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారం బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. మరియు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, మా ప్రభువా, ఈ పరిశుద్ధ దినం నీ సన్నిధిలో చేరి ఇంతవరకు ఆరాధించే భాగ్యం ఇచ్చారు. మీకు వందనాలు మా ప్రభువా. నాయనా, ఇదిగో నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మా తండ్రి మాకు తోడుగా ఉండండి మా ప్రభువా. నాయనా, మీరే నాయనా మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి మా ప్రభువా. మీ వాక్య వెలుగులో మా జీవితాలని చూసుకొని సరి చేసుకోవడానికి మాకు సహాయం చేయండి మా ప్రభువా. నీ సిలువ సాటు నన్ను బలపరచండి. నాతోనూ మీ బిడ్డలతోనూ మీరే మాట్లాడి ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకొనుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ భాగంలో ఈ వచనాల్లో చూడండి, యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరు ఆయన వద్దకు కూడి వచ్చారు. చూడండి, యేసు ప్రభువారు మరి ఎక్కడికి వెళ్ళినా ఈ శాస్త్రులు పరిసయ్యులు, శాస్త్రులైన వారు పరిచయులు అనేవారు మరి యేసు ప్రభువులో కానీ యేసు ప్రభు వారి శిష్యుల్లో కానీ ఏమైనా లోపం కనబడుతుందో, తప్పు కనపడుతుందో చూచి పట్టుకొని దాన్ని బట్టి యేసు ప్రభువుని శోధించాలని చూస్తూ ఉండేవాడు. అలాగే ఇక్కడ కూడా పరిసయ్యుల్లో కొందరు, శాస్త్రుల్లో కొందరు ఆయనతో కూడి వచ్చి, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. చూడండి ప్రియులారా, శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువులో కానీ ఆయన శిష్యుల్లో కానీ ఏదైనా లోపం ఉందా అని వెతుకుతా ఉంటే వారికి ఏ లోపము కనపడలా. ఏమండి, యేసు ప్రభువులో కానీ ఆయన శిష్యుల్లో కానీ ఏ లోపం కనపడలా. శాస్త్రులు పరిస్థితి పట్టుకుందాం అనుకున్నారు. ఏదైనా లోపం ఉందేమో వారి జీవితంలో, వారి మాటల్లో, వారి వేషంలో ఏమండి ఏమన్నా లోపం ఉందేమో పట్టుకుందాం, శోధిద్దాం, ప్రశ్నిద్దాం. ఏమండి అలా వెతుకుతూ ఉంటే ఏ లోపం కనపడలా. మనకి ఒక్క లోపం కనపడింది. ఏంటంటే కొంతమంది శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారంట. మరి వీళ్ళు ఎక్కడ చూసారో వాళ్ళు భోజనం చేయడం,
ఆ చేతులు కడుక్కోకుండా భోజనం చేయడం అనేది జరిగి ఉండొచ్చు. కొంతమంది, అందరు కాదు, కొంతమంది శిష్యుల్లో కొంతమంది చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. అది వాడు కనుక్కున్న తప్పు. పిల్లరా చూడండి, మరి దేవుడి బిడ్డలని చెప్పుకున్న ప్రతి వ్యక్తిని లోకం ఈ శాస్త్రులు పరిశీలిలాగానే చూస్తూ ఉంటది. ఇతను దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నాడు, ఇతను ప్రార్థనకి వెళ్తున్నాడు, ఇతను మారు మనసు పొందాడంట, ఇతను బాప్తీసం తీసుకున్నాడంట, ఇతనిలో ఏదైనా లోపం కనుక్కోవాలి. ఇతని మాటల్లో కానీ, ఇతని జీవితంలో కానీ, ఇతని వేషంలో కానీ, ఇతని కుటుంబంలో కానీ ఏదైనా లోపం కనుక్కోవాలని లోపం ఎదుగుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి దేవుని నమ్ముకున్న మనం, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనం, రక్షణ పొందిన మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏమండి చూసారా, ఈ శాస్త్రులు పరిశీలు అలాగే ఈ లోకం వెతుకుతున్నట్టుగా శిష్యుల్లో ఒక లోపాన్ని వెతికి మరి యేసు ప్రభువు వారిని శోధించటం మొదలుపెట్టారు. ఏంది వాళ్ళు కనుక్కున్న లోపం అంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. ఏమండి, మనం చేతులు కడుక్కోకుండా సహజంగా భోజనం చేయం, ఖచ్చితంగా చేతులు కడుక్కుంటాం. మరి వారు ఏ ప్రయాణంలో ఉన్నప్పుడు వాళ్ళకి వీలుపడలేదు, మరి ఆకలి ఎక్కువగా ఉండి మరి భోజనం చేయాలని ఆశతో మరి చేతులు కడుక్కోకుండా భోంచేశారు, లేక మరి వీలు పడక చేతులు కడుక్కోలేదు, కానీ మొత్తానికి వారు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే వచ్చే నష్టం ఏంటండి? చేతులకి ఏమన్నా మురికి ఉందనుకోండి, చేతులకి ఏమన్నా మురుకుంటే అది మన శరీరంలోకి వెళ్తుంది. మన శరీరంలోకి వెళ్ళి మనకి ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. వాంతులు అవ్వచ్చు, విరోచనాలు అవ్వచ్చు, కడుపు నొప్పి రావచ్చు, జ్వరం రావచ్చు, మరి ఏ అనారోగ్యాలైనా రావచ్చు. కానీ ప్రియులారా, మన శరీరానికి దేవుడు ఒక గొప్ప ఏర్పాటు చేశాడు మన శరీరంలో. ఏంటంటే కొద్ది గొప్ప పరిశుభ్రత లేకపోతే మనకి వెంటనే వ్యాధులు రావు. చూడండి, మనం తాగే నీళ్ళల్లో సూక్ష్మజీవులంతా మన శరీరంలోకి, ఏమండి, మనం ఎంత శుభ్రమైన నీళ్లు తాగుతున్నా వాటిల్లో నుంచి కొన్ని సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్తాయి. మనం ఎంత శుభ్రంగా చేతులు కడుక్కున్నా మనం తినే ఆహారంలో నుంచి కొన్ని సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్తాయి. మనం పీల్చుకునే గాలి ఎంత పరిశుభ్రమైనదైనా మరి ఆ గాలిలో నుంచి కొన్ని సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్తాయి. మరి రోజు మనం తినే ఆహారం ద్వారా, త్రాగే నీళ్ళ ద్వారా, పీల్చుకునే గాలి ద్వారా అనేకమైన సూక్ష్మజీవులు మన శరీరంలోకి వెళ్తాయి. మరి మనం ఆ లెక్కన రోజు అనారోగ్యం పాలవ్వాలి. ఏమండి, రోజు మనకు వాంతులు అవ్వాలి. ఆ సూక్ష్మజీవులు మనకు కనపడవు. ఏమండి, ఆ సూక్ష్మజీవులు మనకు కనపడక మనం ఆహారాన్ని తీసుకుంటాం, నీళ్ళను తాగుతాం, గాలిని పీల్చుకుంటాం. అవి మన శరీరంలోకి వెళ్తాయి, వెళ్ళి వాటి సంతానాన్ని పెంచుకొని మనకి
అనారోగ్యాన్ని కలుగు చేస్తాయి. కానీ మనం ఆరోగ్యంగానే ఉంటాం. ఎందుకంటే ఆ సూక్ష్మ జీవుల్ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి మన శరీరంలో దేవుడు పెట్టాడు. సూక్ష్మ జీవుల్ని ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి అంటారు. ఆ రోగ నిరోధక శక్తిని దేవుడు మన శరీరంలో పెట్టాడు. కాబట్టి మనకు త్వరగా అనారోగ్యాలు రావు. మన రోగ నిరోధక శక్తి కూడా తట్టుకోలేని సూక్ష్మజీవులు వెళ్తే మన శరీరంలో అప్పుడు మనకి కడుపులో నొప్పి వస్తుంది, ఏమండి, దగ్గు వస్తుంది, జలుబు చేస్తుంది. కానీ సామాన్యంగా మనకి వ్యాధులు అనేవి రావు. ఎందుకంటే రోగ నిరోధక శక్తి దేవుడు మన శరీరంలో పెట్టిన ఒక అద్భుతమైన శక్తి అన్నమాట. అందుకని మనం చేతులు కడుక్కోకుండా జాంకాయలు తింటాం, ఏమండి, చేతులు కడుక్కోకుండా రేగ్గాయలు తింటాం, చేతులు కడుక్కోకుండా టమాటా తింటాం, ఏమండి, మనకి ఏమీ కాదు. ఇక్కడ చేతులు కడుక్కోకుండా యేసు ప్రభు వారి శిష్యులు ఎప్పుడో ఒకసారి భోజనం చేశారంట. భోజనం చేస్తే అది పెద్ద నేరంగా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి, ఏమండి, మీరేమో గొప్ప చెబుతారుగా, మీ శిష్యులు ఏం చేస్తున్నారో చూసారా? పెద్దల ఆచారం ఉంది, పెద్దల ఆచారం, చేతులు కడుక్కుంటే కానీ భోజనం చేయకూడదు, ఆచారం ఆచరించాలి, ఆచారం ఆచరించకుండా మీ శిష్యులు భోజనం చేస్తున్నారు, ఏమిటి, ఏం చెప్తారు అని యేసు ప్రభువు వారిని వీళ్ళు ఆచారం చూస్తున్నారు అనమాట. ఏమండి, మనలో కూడా ఆచారంగానే మనం భక్తి చేస్తూ ఉంటాం. ఏమండి, బైబిల్ తల కింద పెట్టుకుంటాం, అది ఒక ఆచారం. రాత్రి ఏమండి, హృదయంలో ఉండాలి, కానీ వాక్యం మన హృదయంలో ఉండాలి. కానీ దాన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ పెడుతున్నాం? తలగడ కింద పెట్టుకుంటున్నాం, అది ఒక ఆచారం. ఏమండి, ఆదివారం ప్రార్థనకి వెళ్ళాలి కదా, కాబట్టి ఎప్పుడోసారి వాళ్ళు 11 గంటలుగా ఆరాధన ప్రారంభించారనుకో, మనం 1 గంట లేటుగా వెళ్తే ఆ గంటలో ముగించుకొని రావచ్చు. ఎందుకు రావాలి చర్చికి? అది ఒక ఆచారం. ఏమండి, చర్చికి రావటం ఆచారం. హడావిడిగా రావడం, ఏమండి, కూర్చోవటం, అప్పుడు దాకా ఇంట్లో ఆ పని ఈ పని, ఏమండి, ఆదివారం కదా, పనులు ఎక్కువ పెట్టుకొని ఆ పని చూసి ఇక టైం చూసి అరగంట దాటిపోయింది, గంట దాటిపోయింది, ఇక వెళ్దాంలే అని చర్చికి హడావుడిగా వస్తారు. అది ఒక ఆచారం. ఏమండి, ఆచారం ప్రకారం వచ్చే క్రైస్తవులు కొంతమంది ఉంటారు. ఆచార ప్రకారం వచ్చే క్రైస్తవులు ప్రియులారా, మరి అసలైతే సమయానికే దేవుని సన్నిధికి రావాలి మనం. ఏమండి, సమయానికి, ఏ సమయము మన ఆరాధన ఎన్ని గంటలకు ప్రారంభమవుతుందో అన్ని గంటలకే మనం రావాలి. పరలోకంలో మరి ఒక ఆయన వెళ్ళాడంట పరలోకానికి ఒక ఆయన వెళ్తే, అయ్యా, నీ పేరు ఈ పరలోకంలో లేదు, నువ్వు పరలోకంలో వెళ్ళటానికి వీల్లేదు, నువ్వు వెళ్ళిపో బయటికి, నువ్వు నరకానికి వెళ్ళాలి అని దేవదూతలు చెప్తూ ఉన్నాయంట. అదేంటమ్మా, అదేంటి దేవదూతలు, నేను పరలోకానికి వెళ్ళిపోవడం ఏమిటి? నేను రోజు చర్చికి వెళ్తాను, క్రమం తప్పకుండా వెళ్తాను, బాల్యం నుంచి వెళ్తాను, చనిపోయేదాకా చర్చికి వెళ్ళేవాడిని, వాక్యం వినేవాడిని, ప్రార్థన చేసేవాడిని అని చెప్పాడంట ఆయన. చెప్తే ఆ దూతలు ఆ రిజిస్టర్ తెరిచి చూస్తూ ఉన్నారంట.
అయ్యా నువ్వు రోజు ప్రార్థనకి వెళ్తున్నావు అని చెప్తున్నావు, కానీ మరి ఈ రిజిస్టర్లో ఎక్కడ నీకు హాజరు లేదు, నీ పేరుకి పక్కన అన్ని సున్నాలే ఉన్నాయి. అదేంటమ్మా నేను ప్రార్థనకి వెళ్తాను కదా అంటే, నువ్వు ఎన్నింటికి వెళ్తావు ప్రార్థనకి? ఒక అరగంట లేటుకి వెళ్తానండి అని చెప్పాడు. అందుకనే నీ పేరు ప్రక్కన సున్నా పెట్టారు. నువ్వు అరగంట లేటుగా వెళ్ళావు, అప్పటికి హాజరు తీయటం అయిపోయింది. ఏమండి, స్కూల్లో ఫస్ట్ బెల్ కొట్టగానే మొట్టమొదటి చేసే పని ఏంది? మాస్టర్లో హాజరేస్తారు. ఏమండి, 10ంటికి స్కూల్ అనుకోండి, అందరు పిల్లలు వచ్చేస్తారు. 10ంటికి వచ్చినప్పుడు హాజరేసేస్తారు. హాజరేసేసి ఆ రిజిస్టర్ తీసుకెళ్ళిపోతారు. ఆ తర్వాత వచ్చిన పిల్లడికి హాజరు లేదు, వాడు ఆచారంగా వచ్చాడు, వాడు రావాలని వచ్చాడు, వాడు ప్రేమతో రాలేదు, వాడు భక్తితో రాలేదు, ఆచార ప్రకారం వచ్చాడు కనుక వాడికి ఆ రోజున ఆబ్సెంట్ పడింది. ఏమండి, నేను చాలాసార్లు చెప్తాను, నేను మారుమనసు పొందినాక దేవుని సన్నిధికి ఒక్క రోజు కూడా ఒక్క నిమిషం లేటుగా వెళ్ళలేదు పిల్లలు. ఏమండి, ఎందుకు వెళ్ళాలి మనం దేవుని సన్నిధికి లేటుగా? మనం 6 రోజులు పని చేసుకుంటున్నాం. ఏమండి, 6 రోజులు మన చాకిరీ, మన ఉద్యోగాలు, మన పనులు, మన వ్యాపారాలు, ఏమండి మన అన్నీ ఉపయోగించుకుంటున్నాం 6 రోజులు. 7వ రోజు కూడా మనం ఉపయోగించుకుంటున్నాం. ఆ 7వ రోజున 2 గంటలు, ఏమండి 2 గంటలు, 7వ రోజున 2 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి ఈ పాస్టర్ గారిని నియమిస్తే ఆ 2 గంటలు కూడా ఏమండి దేవుని సన్నిధికి రావటానికి జనాలకి కష్టం, బాధ, ఇసుక్కుంటా సణుక్కుంటా హడావుడిగా, ఏమండి ఇసుక్కుంటా సణుక్కుంటా హడావుడిగా వచ్చి ఇస్తే దేవుడు నిన్ను ఎలా దీవిస్తాడండి? ఏమండి, ఇతను నా బిడ్డ, నా సన్నిధి అంటే ఇతనికి ఆసక్తి ఎక్కువ, నా సన్నిధిలోకి టయానికి వస్తాడు, నా సన్నిధిలో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వింటాడు, దేవుని వాక్యానికి లోపడతాడు, మరి ప్రార్థన చేస్తాడు, వాక్యం చదువుతాడు. చూసారా ప్రియులారా, దేవుడు ఎలా తీస్తాడు మనల్ని? ఏమండి, మనం ఆచార క్రైస్తవులు అనమాట. ఆచార క్రైస్తవులు, ఆచార భక్తులు. చూడండి, పేరుకు మాత్రమే క్రైస్తవులు. ఇవన్నీ ఏమంటారు? నామకార్థ క్రైస్తవులు అంటారు. ఏమండి, నామకార్థ క్రైస్తవులు. ఈ ఈ శాస్త్రులు, పరిచయులు కూడా నామకార్థ శాస్త్రులు, నామకార్థ పరిచయులు. ఆచార ప్రకారమే వీళ్ళు భక్తులు, ఆచార ప్రకారమే వీళ్ళు విశ్వాసులు. అందుకని ఆచారం తప్పారు మీ శిష్యులు. యేసు ప్రభువారు ఆచార ప్రకారం మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేశారు. ఇది పెద్ద నేరం, ఇది పెద్ద పాపం. ఆచారాన్ని మీరారు. ఏమండి, ఆచారం కాదు ప్రియులారా, కావాల్సింది ఏంటంటే, ఏమండి తర్వాత చెప్తారు యేసు ప్రభువారు కావాల్సింది. అప్పుడు తర్వాత చూడండి 6వ వచనం, యేసు ప్రభువారు అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాడు. యేసు ప్రభువారు నుంచి అడిగారు, మీ శిష్యులు ఎందుకని చేతులకు కడుక్కోకుండా భోజనం చేశారని అడిగితే యేసు ప్రభువారు ఇలాగ చెప్పారు.
అందుకు ఆయన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములను బోధించు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మల్ని గూర్చి యెషయా ప్రవచించినది సరియే. చూడండి, వీళ్ళని ఏమన్నాడంటే వేషధారులు అన్నారు. అంటే వేషధారులు ఎవరంటే పెదవులతో కనపరుస్తారు. ఏమండి, హృదయం మాత్రం దూరంగా ఉంది. దేవుడికి హృదయం దూరంగా ఉంది, పెదవులతో మాత్రం ధ్యానిస్తూ ఉంటారు. ఏమండి, దేవుడి సన్నిధిలో మరి మనం ఒక్కోసారి నిర్లక్ష్యంగా ఉంటాం. దేవుని సన్నిధిలో అంటే పెదవులతోనే మనం దేవుని ధ్యానిస్తాం, కానీ మన హృదయం మాత్రం దేవునికి దూరంగా ఉంది. అందుకని మనల్ని ఏమన్నాడంటే వేషధారులు అన్నాడు. ఏమండి, చూడండి ప్రియులారా, మనం వాక్యాన్ని బోధించేవారైనా సరే, ఏమండి, వాక్యాన్ని వినేవారైనా సరే, వాక్యాన్ని చదివేవారైనా సరే, ఆ వాక్య ప్రకారం జీవించకపోతే, ఆ చదివిన వాక్య ప్రకారం జీవించకపోతే, బోధించిన వాక్య ప్రకారం జీవించకపోతే, అట్లాంటి వారిని దేవుడు ఏమన్నాడంటే వేషధారులు అన్నాడు. ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు, వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. చాలమ్మా, పెదవులతోనే గణపరుస్తున్నాను దేవుని. ఏమండి, హృదయము దూరంగా ఉంది. ప్రియులారా, చూడండి, మరి చాలా మంది పెదవులతోనే ధ్యానిస్తూ ఉంటారు. కూటాలకు వస్తారు, ఎంతో మంది వస్తారు కూటాలకు. పెద్ద పెద్ద కూటాలు పెడతారుగా, పెద్ద పెద్ద కూటాలు పెడితే ఎంతో మంది వస్తారు, ఎంతో దూరం నుంచి వస్తారు, ఎంతో ప్రయాసపడి వస్తారు. వచ్చి ఆడ కూర్చుంటారు. ఏమండి, ఆ కూటంలో కూర్చుంటారు. కూర్చొని వాక్యం ఏమన్నా వింటారా? వాక్యం వినరు. తేగల కట్ట వాడు కొనుక్కుంటారు. తేగల కట్ట వాడు కొనుక్కొని తేగల కట్ట ఆ తేగలు ఒలుసుకుంటా తింటా మాట్లాడతా ఆ పిల్లలతో, రే అరవకరా, రే సరిగ్గా కూర్చో, రే నువ్వేం పని చేస్తున్నావు, ఆ పిల్లలతో మాట్లాడటం, ఆ పిల్లలతో సర్దటం, ఆ పిల్లలను సర్దటం, ఆ తేగలు తినటం. ఏమండి, నేను వెనకాల కూర్చొని ఇలాంటి వాళ్ళందరినీ చూస్తా. వీళ్ళు ఎందుకు వచ్చినట్టు ప్రార్థనకి? అస్సలు ఒక్క మాట కూడా ఇంటలేదు వాక్యం. వీళ్ళు ఏమండి, ఒక్క మాట కూడా వాక్యం వినకుండా దూరం నుంచి వచ్చారు, ఎంతో ప్రయాసపడి వచ్చారు. మరి చందా కూడా వేస్తారు. ఏమండి, మరి ఆచారం బాగానే ఉంది. ఏమండి, మరి పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడతారు, పాట పడతారు, చప్పట్లు కొడతారు. మరి వాక్యం చెప్పేటప్పుడు మాత్రం అస్సలు వాక్యం ఏంటో. ఏమండి, చూడండి ప్రియులారా, అలాంటి వాళ్ళు ఏమన్నారంటే ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ, పెదవులతో గణపరుస్తారు. ఏమండి, పెదవులతో స్తుతిస్తారు, పెదవులతో పాటలు పడతారు, పెదవులతో వాక్యం చదువుతారు, పెదవులతో వాక్యం చెబుతారు. ఏమండి, నా ఓటోళ్ళు. కానీ హృదయము దూరముగా ఉన్నది. ప్రియులారా, దేవునికి మన హృదయం అంట
ఎలా ఉన్నది? దూరంగా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? మన హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచాలి. మన హృదయాన్ని దేవుని వాక్యానికి దగ్గరగా ఉంచాలి. దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి. ఏమండి? దేవుని వాక్యం జాగ్రత్తగా వినాలి ప్రియులారా. జాగ్రత్తగా విని దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా విని విన్న వాక్యానుసారం జాగ్రత్తగా నడుచుకుంటే అది సరైన భక్తి. ప్రియులారా, వీళ్ళు ఈ శాస్త్రులు పరిచయులు పెదవులతో యేసు ప్రభుని గణపరిచేవారే కానీ వారి హృదయము దేవునికి దూరంగా ఉంది. అందుకనే తప్పులు పట్టాలని చూస్తూ ఉన్నారు. మంచి హృదయం కలిగి లేరు వీళ్ళు, దేవునికి దూరంగా ఉన్నారు. అందుకనే ఈ దేవుల్లో యేసు ప్రభువులో తప్పులు పట్టాలి, శిష్యుల్లో తప్పులు పట్టాలి అని వెతుకుతా ఉన్నారు ప్రియులారా వీళ్ళు. కాబట్టి వేషధారులైన వారిని గురించి యేసు ప్రభు వారు ఇక్కడ వారికి తెలియజేస్తా ఉన్నాడు. తర్వాత యేసు ప్రభు వారు ఏం చెప్తా ఉన్నాడంటే చూడండి, 15వ వచనం నుంచి చదువమ్మా. వెలుపలి నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రునిగా చేయునది ఏదీ లేదు, కానీ లోపల నుండి బయలువెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయునను. చూడండి ప్రియులరా, వాళ్ళకి ఏం చెప్తా ఉన్నాడంటే వెలుపలి నుండి మన శరీరంలోకి వెళ్ళేవి మనల్ని అపవిత్రపరచదు. వెలుపల నుంచి లోపలికి వెళ్ళయి మనల్ని అపవిత్రపరచదు, కానీ లోపల నుండి బయటికి వచ్చేయి మనల్ని అపవిత్రపరుస్తాయి అని చెప్పాడు. పిల్లరా చూడండి, మనం వెలుపల నుండి లోపలికి వెళ్ళేవి మన శరీరంలో మనకి పెద్దగా హాని చేయవు. అసలు రోగ నిరోధక శక్తి ఉంటుంది మనకి, కాబట్టి మనకి ఏమీ కాదు. ఏమండి, ఒకరోజు చేతులు కడుక్కోకుండా భోజనం చేసామనుకోండి, ఏమైనా అవుతుందా? నేను చాలాసార్లు చేతులు కడుక్కోకుండానే భోజనం చేస్తాను. ఇప్పుడంటే పెళ్ళిళ్ళకి వెళ్ళామనుకోండి, ఆడు మంచినీళ్ళు తాగకముందే అన్నం తెస్తాడు. ఇస్తర కడుక్కోకముందే అన్నం తీసుకొస్తారు. అప్పుడు ఏం చేస్తాం? పెట్టు అంటాం, తినేస్తాం. లేదు, బఫే సిస్టమ్ అంటాడు. బఫే సిస్టంలో ఇస్తర్లే ఇస్తాడు, నీళ్ళు ఆడా పెడతారు. ముందు ఇస్తర తీసుకుని లైన్లో నుంచోవాలి, లైన్లో నుంచొని భోజనం పెట్టుకోవాలి. మరి ఈ చేత్తో ఇస్తర పట్టుకోవాలి, ఈ చేత్తో తినాలి. మేము కడుక్కునేదాడా? ఏమంటే ఇస్తర ఆడబెడతాం ఆ బఫే సిస్టంలో. అందుకని ఆ మంచినీళ్ళు లేవు, ఏవి లేవు, తింటాం ఆ చేతితోనే తింటాం. ఏమండి, ఏమన్నా అవుతుందా? వీళ్ళరా ఏం కాదు. మన శరీరంలో దేవుడు రోగ నిరోధక శక్తిని పెట్టాడు, మనకి ఏమి కాదు. అదే యేసు ప్రభువు చెప్తున్నాడు, వెలుపల నుండి లోపలికి పోయి మనుషుని అపవిత్రపరుచునిది ఏదీ లేదు, అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు, కానీ మరి లోపలి నుండి బయలు వెళ్ళినవే మనుషుని అపవిత్రునిగా చేయను. లోపల నుండి బయటకు వస్తాయి, అవే మనుషుల్ని అపవిత్రులుగా చేస్తాయి. ప్రియులారా చూడండి, అలాగని మనం చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు. చేతులు ఖచ్చితంగా కడుక్కోవాలి. అది మంచి అలవాటు, అది మంచి క్రమశిక్షణ. ఇశ్రాయేలుకి ఆ క్రమశిక్షణ ఉంది, అందుకే తప్పు పట్టారు ఇక్కడ.
ఏమండి, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. చేతులు కడుక్కునే ఒక రోజు కూడా ప్రపంచంలో ఉంది. అక్టోబర్ 15వ తారీఖు, ప్రతి సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖున మరి గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డే అని జరుపుకుంటారు ప్రపంచంలో. చేతులు కడుక్కోవడానికి అంత ఇంపార్టెన్స్ ఉంది, అది మంచిది, చేయాలి. కానీ అది మాత్రమే సరిపోదు. మన హృదయం దగ్గరగా ఉండాలి. మన హృదయము దేవుడికి దగ్గరగా ఉండాలని యేసు ప్రభువారు చెబుతా ఉన్నాడు. అంటే వెలుపల నుంచి లోపలికి వెళ్ళి మనుషులను అపవిత్రపరచవు, కానీ లోపల నుండి బయటికి వచ్చే మనుషుల్ని అపవిత్రపరుస్తాయి. లోపల ఏముంటాయండి? మన శరీరం, మన హృదయంలో ఏముంటాయి? మన హృదయంలో అదిగో చూడండి, 21వ వచనం చదవండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనమును, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదోషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చాలేం. చూడండి, మానవుని హృదయంలో నుండి వీళ్ళరా, మానవుని హృదయంలో నుండి ఏవి బయటకు వస్తాయో దేవుడు ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు. మానవుని హృదయంలో నుండి ఏమండి, మానవుని హృదయంలో నుండి బయటకు వచ్చే ఏంటంటే మొట్టమొదట దురాలోచనలు. చూడండి, దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. వాడిని ఎలా మోసం చేయాలి, వీడిని ఎలా మోసం చేయాలి, ఏమండి, దొంగతనాన్ని ఎట్లా చేయాలి, ఇలాంటి దురాలోచనలు లోపల నుండి బయటికి వస్తాయి. మనం ఏమనుకుంటామంటే, మనం మా అబ్బాయి లేకపోతే మా అమ్మాయి చక్కగా స్నానం చేసింది, ఏమండి, మంచి డ్రెస్ వేసుకుంది, మంచి బట్టలు వేసుకున్నాడు, చక్కగా స్నానం చేశాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు, అమ్మాయి కాలేజీకి వెళ్తుంది, ఆనందంగా ఉంటాం మనం. చక్కగా ఉంది చూడు, చక్కగా బట్టలు వేసుకున్నారు, చక్కగా డ్రెస్సు, శుభ్రంగా స్కూల్కి వెళ్తుంది, కాలేజీకి వెళ్తుంది, స్కూల్కి వెళ్తున్నాడు, కాలేజీకి వెళ్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ యేసు ప్రభువు ఏం చెప్తున్నాడంటే, ఓరి పిచ్చోడా, ఓ పిచ్చి తల్లి, ఓ పిచ్చి తండ్రి, వాడి బాహ్య రూపం చూస్తున్నావా నువ్వు? వాడి హృదయం చూసావా? వాడి హృదయంలో దురాలోచనలు ఉన్నాయి, అవి నీకు కనపడాలా? ఏమండి, కాలేజీకి వెళ్తున్నాడు, మంచి డ్రెస్ వేసుకున్నాడు, మంచి బట్టలు వేసుకున్నాడు, పౌడర్ కొట్టుకున్నాడు, సెంటు కొట్టుకున్నాడు, మేకప్ వేసుకున్నాడు, లిప్టిక్ వేసుకున్నాడు, జుట్టుకు రంగు వేసుకున్నాడు. ఏమండి, ఈ మధ్య జుట్టుకు రంగు వేసుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. ఏమండి, చూడండి, అందరూ జుట్టుకు రంగే. ఏమండి, దేవుడు అది చూస్తున్నాడా? నీ జుట్టు చూస్తాడమ్మా దేవుడు. అయ్యా, నీ జుట్టు చూస్తాడు దేవుడు. నీ పెళ్ళి అయిందే, మనవాళ్ళు ఉన్నవాళ్ళు కూడా, నీ పెళ్ళి అయింది, నీకు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చారు, నీకు 60 ఏళ్ళు వచ్చినాయి, నీకెందుకమ్మా జుట్టుకు రంగు? నీకెందుకు జుట్టుకు రంగు? దేవుడు ఆ జుట్టుకు రంగు చూస్తాడా? ఏమండి,
హృదయాన్ని చూస్తాడు. మన హృదయంలో ఉన్న దురాలోచనలు తీసేసుకోవాలి. నీ కొడుకు చక్కగా ఉండొచ్చు, నీ కొడుకు మంచి బట్టలు వేసుకోవచ్చు, వాడి హృదయంలో ఏముంది? దురాలోచనలు ఉన్నాయి. ఏమండి, దురాలోచనలు మొదటిదే మొత్తం 13 పాపాలు ఉన్నాయి వాడి హృదయంలో. ఏమండి, వాడి హృదయంలో 13 పాపాలు ఉన్నాయి. ఆ మొదటిదండి దురాలోచనలు, ఆ రెండవ జారత్వములను. ఏమండి, జారత్వం. ప్రియులారా చూడండి, చక్కగా వెళ్తారు. మా అమ్మ తలకాయ దించితే ఏమి చూడదు, ఏమి తెలియదు. మా అమ్మాయికి ఏమి తెలియదు. మళ్ళీ కాలేజీలోనే తలకాయ ఎత్తుద్ది. వాళ్ళ అమ్మడు చెప్పే మాటలు. మా అబ్బాయి ఏమీ తెలియదు, తలకాయ దించుకొని స్కూల్కి వెళ్తాడు, మళ్ళీ తలకాయ స్కూల్లోనే ఎత్తుతాడు. ఏమీ తెలియదు మా అబ్బాయికి. అమ్మా, ఏమీ తెలీదా మీ అబ్బాయికి? మీ అమ్మాయికి ఏమీ తెలీదా? రా స్కూల్కి రా, చూపిస్తారా? నీ అబ్బాయి రంగు చూపిస్తారా? మీ అమ్మాయి రంగు చూపిస్తారా? ఏమని? మాకు స్కూల్లో పెద్ద తలనొప్పి అయిపోయింది పిల్లలు. ఈ పిల్లలు 10వ తరగతి పిల్లలు 9వ తరగతి దాకా బాగానే ఉంటారు. ఇప్పుడు 9లోనే మొదలు పెడుతున్నారు. ఏమండి, 9లోనే మొదలు పెడుతున్నారు. వాళ్ళకి తెలియదంటూ ఏమీ లేదు. 9వ తరగతిలోనే వాళ్ళకి తెలియదంటూ ఏమీ లేదు. ఏమండి, ఒకడు వచ్చాడు, సార్ వీడి దగ్గర సీడీ ఉందండి అన్నాడు. ఎవడు రాడన్నా? 9th క్లాస్ వాడండి. పదరా ఇల్లా. ఆ సీడీ తీసుకున్నా చాలా క్రితం, 5 ఏళ్ళ క్రితం, 10 ఏళ్ల క్రితం. ల్యాబ్లోకి వెళ్ళాము. ల్యాబ్లోకి వెళ్ళే DVD ప్లేయర్ ఉన్నాడు. ఆ DVD ప్లేయర్లో సీడీ ప్లేయర్ పెట్టి ఆన్ చేశా. ఆన్ చేస్తే వాము కళ్ళు పోతాయి. అవి చూస్తే ఏం పోతాయి? కళ్ళు పోతాయి. అవి చూడకూడదు. అంత భయంకరమైన దృశ్యాలు వస్తూ ఉన్నాయి ఆ టీవీలో. వాడు 9th క్లాస్ వాడు, 9th క్లాస్ చదివి 9th క్లాస్ చదివి పిల్లడు ఎక్కడ సంపాదించాడు ఈ సీడీ? ఎవరిని? ఇంత భయంకరమైన చూడకూడని పాపము ఆ సీడీలో దాగి ఉంటే అవి చూస్తున్నారు పిల్లలు. అప్పుడు సీడీలు ఉన్నాయి. నేను వాడిని పిలిపించి గంటశుద్ధి తీసుకురాలని వాడి చేత గంటశుద్ధి తెప్పించి అక్కడే వాడి చేతే దాన్ని ముక్కలు చేసి డస్ట్బిన్లో వేయించారు. అప్పుడు సీడీలు పిల్లలు. ఇప్పుడు సెల్ ఫోన్లు. ఏమండి, చూసారా పిల్లలు? నేను గుంటూరు నుంచి నేను వస్తా ఉన్నా బస్సులో. నా పక్కన ఒక కుక్కరపిల్ల కూర్చొని ఉంది. గుంటూరులో మొదలైన మాటలు ఫోన్లు. ఒక్కటే కూర్చుంది సీట్లో, బస్సు ఖాళీగా ఉందిలే. ఒకటే మాట్లాడుతుంది ఫోన్లో. ఏమండి, పొన్నూరులో దిగాలి అమ్మాయి. పొన్నూరు వచ్చిందాక ఎక్కడెక్కడో ఫోన్లు. ఆ ఫోన్లో గుంటూరులో ఎక్కిన అమ్మాయి పొన్నూరు వచ్చిందాక మాట్లాడుతూనే ఉంది, నవ్వుతూ ఉంది, మాట్లాడుతూనే ఉంది, నవ్వుతాను. తెలిసినమ్మా అయితే నేను ఫోన్ కట్టే అని చెప్పేవాడిని. ఏమండి, చూసారా ప్రియులారా? ఏమున్నాయండి మానవ హృదయంలో? జారత్వం. ఏమండి, మానవుల హృదయంలో నుండి లోపల నుండి దురాలోచనలు, జారత్వం ఉంది. ఏమండి, ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఇంకా కుర్రాళ్ళు చెడిపోతున్నారు. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆడపిల్లలు చెడిపోతూ ఉన్నారు. హృదయంలో నుంచి వస్తున్న ఈ పాపాలు, దురాలోచనలు, జారత్వములు
మూడోది చూడమా, దొంగతనములు. చూడండి, దొంగతనాలు కూడా హృదయంలో ఉంటాయంట. మరి ఏమండి, చూడండి, దొంగతనాలు. ఇప్పుడు వ్యాపారానికి వెళ్ళామనుకోండి, ఆ వ్యాపారాల్లో ఎన్నో మాటలు చెప్తారు, దొంగ మాటలు, వస్తువులు అట్టగడతారు. ఏమండి, అలాంటి దొంగతనాలు కూడా మానవుల హృదయంలో నుంచి వస్తాయి. హై స్కూల్లో చిన్నపిల్లలు దొంగతనాలు చేస్తారు, కాలేజీలో మరి లైబ్రరీలో పుస్తకాలు దొంగతనాలు చేస్తారు, పొదుగు వారి దొంగతనాలు చేస్తారు. చూడండి, ఈ దొంగతనాలు కూడా మానవుల హృదయంలో ఉంటాయి. తర్వాత నరహత్యలు. చూసారా ప్రియులారా, నరహత్యలు కూడా మానవుని హృదయంలో నుంచే వస్తాయి. ఇవన్నీ మానవుని హృదయంలో ఉంటాయి ప్రియులారా. మా అబ్బాయి హృదయంలో ఏమి ఉండవండి అన్నాం అనుకో, ఇప్పుడు యేసు ప్రభు వారు తప్పుతోడా? మా అమ్మాయి హృదయంలో ఏమి లేవండి మా అమ్మాయి హృదయంలో అంటే, మరి యేసు ప్రభు తప్పుగా రాశాడా ఇక్కడ? ఏమండి, యేసు ప్రభు మాటలు ఎవరో మాటలు కాదు, మార్కు గారు మాటలు కాదు, మార్కు గారు రాసిన మాటలే. కానీ యేసు ప్రభు రాయమంటే రాశాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు చెప్తున్నాడు, మానవుని హృదయంలో ఏమేమి ఉంటాయో అవన్నీ రాస్తా ఉన్నాడు. దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు. ఏమండి, అక్కడ జారత్వములు అన్నాడు, మళ్ళీ ఇక్కడ వ్యభిచారములు అన్నాడు. జారత్వం అంటే అది ఒక రకమైన పాపం, వ్యభిచారం అంటే అది ఒక రకమైన పాపం. చూడండి, మానవుని హృదయంలో ఎన్ని రకాల పాపాలు ఉన్నాయి చూసారు ప్రియులరా. మరి జారత్వములు ఉన్నాయి, తర్వాత మరి నరహత్యలు, వ్యభిచారములు, లోభములు. ఏమండి, లోభం అంటే లోభి, పైసా ఖర్చు పెట్టడు, ఇతర దగ్గర నుంచి డబ్బులు లాగుతూ ఉంటాడు, లోభి. ఈ లోభితనం కూడా ప్రియులరా అది ఒక రకమైన పాపం. చూసారా, ఈ లోభములు. ఆ తర్వాత చెడుతనం అంటే మంచి అనేది ఉండదన్నమాట. ఈ దినాల్లో ఇంకా ఎక్కువైపోయింది ఈ చెడుతనం. మంచితనం అనేది లేదు. ప్రియులారా, చూడండి, ఆ చెడుతనం కూడా మానవుల హృదయంలో నుంచి ఉంటాయి. తర్వాత కృత్రిమం, ఆర్టిఫిషియల్ అంతా. ఏమండి, మరి వేసుకునేదంతా మనుషులకి ఉన్న అన్నం ఒక రకం అయితే దానికి మేకప్ వేసేస్తారు. ఏమండి, అందరూ మేకప్. పెళ్ళికి వెళ్ళామనుకోండి, పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటాడు కానీ పెళ్లి కూతురు రాదు. ఏమండి, 10 గంటలకు మ్యారేజ్ అన్నా కూడా పెళ్లి కూతురు రాదు. ఎందుకు రాదంటే మేకప్లో ఉందండి. మేకప్ అవదనమాట. మేకప్ గంటలు బట్టి మేకప్ వేస్తారు. మేకప్ వేసి అప్పుడు తీసుకొచ్చి కూర్చోబెడతారు. మేకప్ లేకపోతేనేమో ఒక రకంగా కనపడుద్ది, మేకప్ లేకపోతే ఒక రకంగా కనపడుద్ది, మేకప్ వేస్తే ఇంకో రకంగా కనపడుద్ది. ఇప్పుడు మేకప్ వేసి తీసుకొచ్చి పెళ్లిపేటల మీద కూర్చోబెడతారు. అది కృత్రిమము. ఏమండి, కృత్రిమము. ఈ మానవ హృదయంలో ఉంటే ఈ కృత్రిమాలు అంత ఆర్టిఫిషియల్ అనమాట. ఏమండి, కృత్రిమమును, కామ వికారము. ఏమండి, చూడండి, ఈ కామ వికారం అనే అది ఒక పాపం. మత్సరము, ఇతరులు బాగుంటే ఓర్చుకోలేరు. ఏమండి, ఇతరులు ఏమన్నా కొనుక్కుంటే ఓర్చుకోలేరు, ఇతరులకు మంచి మార్పులు వేస్తే ఓర్చుకోలేరు. మత్సరము, దేవదూషణ, దేవుడినే దూషిస్తారంట హృదయంలో. ఏమండి, అహంభావము, గర్వం.
అవివేకము వచ్చును. అవివేకం. ఒక నర్సు ఉందండి. ఆ నర్సు ఏం చేసిందంటే వాళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చింది. డెలివరీ టైం అయింది. డెలివరీ టైంలో ఆ నర్సు ఏం చేసిందంటే మామూలుగా ప్రసవం అవ్వాలి కానీ ఆపరేషన్ చేయించడం అని మొండి పట్టేసి కూర్చుంది. ఆపరేషన్ చేయించను, మామూలుగా నార్మల్ డెలివరీ అవ్వాలి ఏమండి అని మొండి పట్టేసి కూర్చుంటే డాక్టర్ల వల్ల కావటంలా. డాక్టర్లు ఏమో కష్టపడుతున్నారు, ఆమెకేమో డెలివరీ కావటం లేదు, నొప్పులు వస్తున్నాయి, డెలివరీ కావటం లేదు, బాధపడుతుంది. ఈ తల్లి ఏమో నర్సు, నేను నర్సుని ఏంటి, నేను నర్సుని కాబట్టి నార్మల్ డెలివరీ అవ్వాలి అని ఆమె ధైర్యంగా అదేంటి మొండిపోటు పట్టింది. చివరికి కన్న కూతురు చనిపోయింది, లోపల బిడ్డ చనిపోయింది, కూతురు చనిపోయింది. నర్సు ఉద్యోగం చేసుకుని ఏమండి అజ్ఞానంతో ప్రియులరా, ఇది అవివేకం. ఏమండి అవివేకంతో కన్న బిడ్డనే పోగొట్టుకుంది. కోట్ల ఆస్తుంది. ఆస్తి ఎంత ఉంది? కోట్లు. భార్యాభర్తల టీచర్లు బోర్డు సంపాదించారు. అక్కడ ఫ్లాట్, ఇక్కడ ఫ్లాట్, అక్కడ ఇల్లు, ఇక్కడ ఇల్లు, రకరకాల స్థలాలు ఉన్నాయి, బంగారం, బ్యాంకు బ్యాలెన్స్ ఎన్నో ఉన్నాయి. పిల్లలు ఏం చేసుకుని చూసారా? ఈ అవివేకం కూడా మానవుని హృదయంలో నుంచే వస్తాయి. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను. చూసారా పిల్లరా? ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరిచేస్తాయి అని చెప్తా ఉన్నాడు. ఇక ఈ మాటలు పిల్లరా యేసు ప్రభువు శిష్యులకి వినిపించాడు. అయ్యమ్మ అర్థం కాలేదు, లోపల నుంచి బయటికి వెళ్ళే మనిషిని అపవిత్రపరుస్తా అన్నారు, బయట నుంచి లోపలికి వెళ్ళే మనిషిని అపవిత్రపరచు అన్నారు, మాకు అర్థం కాలేదంటే అప్పుడు ఇవన్నీ వివరించి చెప్పాడు. పిల్లరా ఏమండి మన హృదయాలు ఎలా ఉన్నాయి పరీక్షించుకోవాలి. ఏమండి మన హృదయాలు ఎలా ఉన్నాయి? మనం హృదయం దూరంగా ఉంచి దేవుణ్ణి ఆరాధిస్తున్నామా? పెదవులతో ఆరాధించి మనం దేవుని పెదవులతోనే గణపరుస్తూ ఉన్నామా? హృదయం దూరంగా ఉందా? పిల్లరా మన హృదయంలోకి ఏమెళ్తున్నాయి? మన హృదయంలో నుంచి ఏమొస్తున్నాయి? మన హృదయం ఎలా ఉంది? పిల్లరా దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే ఏమండి, దేవుడు మనల్ని దీవించాలి అంటే మనం ఏం చేయాలి? ప్రియులారా మన హృదయంలో ఉన్న వీటిని బండలు అంటారు. హృదయంలో ఉన్న బండలు, హృదయంలో ఉన్న రాళ్ళు, బండలు, వీటిని మనం తీసివేసుకోవాలి. హృదయంలో ఉన్న వీటిని మనం తీసివేసుకొని ఎప్పుడు తీసివేస్తాం? మారు మనసు పొందితే తీసివేస్తాం. ప్రియులారా మనం మారు మనసు పొందాలి. ఏమండి ప్రతి వ్యక్తి బాల్యం దాటిన తర్వాత ప్రతి వ్యక్తి, ప్రతి అమ్మాయి, ప్రతి అబ్బాయి, పెద్దవాళ్ళు అందరూ ప్రియులారా ఏమండి మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి, రక్షణ పొందాలి, దేవుని సన్నిధిలో పాపాలన్నీ ఒప్పుకోవాలి, హృదయాన్ని కడుక్కోవాలి. ఏమండి మన హృదయాన్ని మనం కడుక్కోవాలి. ప్రభువా నా హృదయంలో ఉన్న ఈ పాపాలన్నీ తీసివేయి ప్రభువా, నా హృదయంలో ఉన్న ఈ పాపాలు నన్ను పాపినిగా మార్చేసినాయి, ఈ హృదయంలో ఉన్న పాపాలు నన్ను భ్రష్టుడిగా చేసేసినాయి. ప్రభువా నా హృదయంలో ఉన్న ఈ పాపాలు తీసివేయండి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను
నూతనపరచండి అని మనం ప్రియులారా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకించి ఆ పాపాలన్నింటినీ తీసివేసి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ప్రభువా, మా హృదయంలో ఎన్ని బండలు ఉన్నాయి మా తండ్రి, పాపపు బండలు మా ప్రభువా. అయ్యో 13 రకాల పాపాలు మా ప్రభువా మా హృదయంలో ఉన్నాయి మా తండ్రి. ఇన్ని పెట్టుకొని మా ప్రభువా మేము జీవిస్తూ ఉన్నాం ప్రభువా. మేము ఏం ఆశీర్వాదం పొందుతాం, ఏం దీవెనలు పొందుతాం, మేము ఎలా ఆశీర్వాదకరంగా ఉంటాం, నా కుమారులు ఏమి దీవించబడతారు, నా కుమార్తెలు ఏమి దీవించబడతారు. అయ్యో ప్రభువా, ఆ పాపాలన్నీ తీసివేయినా తండ్రి. నాయనా ప్రభువా, నీ వాక్యంతో మా హృదయాన్ని నింపండి. ఆ పాపాలన్నీ తీసివేయండి. నీ వాక్యంతో నా హృదయాన్ని నింపండి ప్రభువా. నాయనా మీరు సహాయం చేయండి మా తండ్రి. నాయనా మా ప్రభువా, ఆచారమైన భక్తి కాదు కానీ మా ప్రభువా నిజమైన భక్తి నాయన హృదయం దూరంగా ఉంచకుండా నాయన హృదయంతో మా ప్రభువా నిన్ను సేవించే భాగ్యం మా అందరికి దయచేసి మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.